అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము జూన్ 28వ తారీఖున పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన బహిరంగ పరిచర్యను ఆరంభించినప్పుడు పరలోకము తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన పైకి దిగి వచ్చెను. మరియు పరలోకం నుండి ఒక స్వరము వినబడెను. పరలోకము తెరవబడి పరిశుద్ధాత్మ మన మీద నిలిచి అనుదినము మనలను నడిపించినట్లు మనము దేవుని స్వరమును వినగలుగుటకై యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. దేవుడు ఆత్మయై ఉన్నాడు. ఆయన స్వరము కూడా ఆత్మ సంబంధమైనదే కనుక మనము దేవుని స్వరమును మన ఆత్మ ద్వారానే వినమగలము. కానీ ఆ స్వరమును వినగలుగుటకు మన ఆత్మ శుద్ధి చేయబడవలెను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువును చూడలేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. మనలో ఏ పాపమునను అది దేవుని సాన్నిధ్యమును అనుభవించకుండా ఆటంకపరచును. అయినను మనము మన పాపములను ఒప్పుకున్న యెడల వెంటనే క్షమింపబడుదుము. అప్పుడు తిరిగి ఆయన స్వరమును వినగలము. దేవుడు ఈ కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.